హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అరిసెలు ఎక్కువ పిండి మనము కలుపుకున్నప్పుడు సగం పిండిని అరిసెలుగా చేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా అరిసెలు చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం బియ్యం నానపోసుకోవాలి. ఈ వీడియోలో నేను అమ్మ చేసిన అరిసెల రెసిపీ చూపిస్తున్నాను. దానికోసం అమ్మ ముందుగానే 2.5 కేజీస్ రేషన్ బియ్యాన్ని నానబెట్టుకుంది. ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మధ్యలో వాటర్ అంతా తీసేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో నానబెట్టుకోవాలి. లేకపోతే బియ్యము పులిసిన వాసన వస్తాయి. 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని వాటర్ అన్ని తీసేసి ఇలా ఒక క్లాత్ మీద ఒక పావుగంట ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదండి, పైన కొంచెం తడిపోతే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మరలో మెత్తగా పిండి పట్టించుకోవాలి. అరిసెలకి పిండి చాలా మెత్తగా ఉండాలండి, లేకపోతే ఆయిల్లో వేసిన తర్వాత అరిసెలు విడివిడిగా అయిపోతాయి. ఇలా పిండిని ఆరిపోకుండా జల్లించుకొని ఒక ప్లేట్లో ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. 2.5 కేజీల బియ్య పిండికి 2 కేజీల బెల్లం తీసుకోవాలి. మీరు అవైలబుల్గా ఉన్న బెల్లాన్ని తీసుకోండి. బెల్లంలో ఉప్పు లేకుండా ఉంటే బాగుంటుంది. బయట షాప్స్లో అరిసెల బెల్లం అంటే ఇస్తారు. ఇప్పుడు ఈ బెల్లాన్ని మెత్తగా కొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని మీకు టైం ఉంటే నానబెట్టుకోవచ్చు. టైం లేదంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం తరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. మీకు అరిసెలు మెత్తగా కావాలి అంటే మెత్తని ఉండపాకం వస్తే సరిపోతుందండి. ఇక్కడ మేమైతే క్రిస్పీగా చేసుకుంటున్నాము. పాకం చుట్టం కోసం ఏదైనా ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఇలా పాకాన్ని వేసి చేత్తో ఉండలాగా ఫామ్ చేస్తే ఇలా సాఫ్ట్ ముద్దలాగా అయితే సరిపోతుంది. మెత్తటి అరిసెలకి ఈ పాకం సరిపోతుంది. కొంచెం అరిసెలు క్రిస్పీగా కావాలి అంటే ఈ ఉండని ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి. ఇలా పాకము టంగ్ అని సౌండ్ వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి పాకం గిన్నె తీసేసుకొని దానిలో ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ నువ్వులు వేసుకుంటున్నాము. మీకు కావాల్సినంత నువ్వులు నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పట్టించుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ అమ్మ పిండి వేస్తుంటే అన్నయ్య కలుపుతున్నాడండి. పిండిని బాగా కలుపుకోవాలి, లేదంటే అరిసెలు నూనెలో వేసుకున్నప్పుడు మధ్యలో హోల్స్ పడిపోయి పైకి పొంగుతాయి. పిండి బాగా కలుపుకున్న తర్వాత మనం చేత్తో నెయ్యి రాసుకొని కొంచెం ఉండలాగా ఫామ్ చేస్తే ఉండలాగా ఉంటే సరిపోతుంది. పిండి ఆరిపోతే ఇంకొంచెం గట్టిగా అవుతుందండి, ఎందుకంటే గట్టిగా చేసుకోకూడదు. పిండి ఆరిపోకుండా కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి కావాల్సిన పిండి బయట తీసుకుని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఏదైనా ఆయిల్ కవర్ మీద పల్చగా ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ వదిన అరిసెలు చేస్తుంటే నేను ఆయిల్లో వేసాను, అమ్మ తీస్తుంది. అరిసెలు చేసుకోవడానికి కనీసం ఇద్దరన్నా ఉంటే చేసుకోవటం ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు అరిసెలు కాల్చుకోవడం కోసం మేము కట్టెలపై మీదే బాండీలో నెయ్యి వేసుకొని అలాగే నూనె కూడా వేసుకున్నాము. మీరు అరిసెల్ని పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా నెయ్యి ఆయిల్ కలిపైనా చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా అరిసెని వేసుకొని పొంగిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలి. ఆయిల్లో నుంచి తీసి ఇలా అప్పకలతో ఎక్స్ట్రా ఆయిల్ని ఒత్తుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న అరిసెల్ని ఏదైనా ఒక పేపర్ మీద కానీ ప్లేట్లో కానీ విడివిడిగా వేసుకోండి, లేకపోతే అవి ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కుపోతాయి. ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండితో అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఊరెళ్ళినప్పుడైనా లేదా అమెరికాలో ఉన్నా కానీ ఇంటి దగ్గర పిండి పాకం పట్టుకొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా అరిసెలు చేసుకోవచ్చు. మీకు పిండి గట్టిగా అయిందనిపిస్తే గోరువెచ్చని పాలు కలుపుకోండి, లేదంటే ఏదైనా హాట్ వాటర్ తీసుకుని బౌల్లో దానిలో పిండి బాక్స్ పెట్టుకుంటే ఒక 1 అవర్కి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ఆయిల్ పేపర్ మీద అరిసెని పల్చగా ఒత్తుకోవటమేనండి. అరిసెని మరీ మందంగా ఒత్తితే మీకు ఉడికిన తర్వాత లోపల పిండి పిండిగా ఉంటుంది. పల్చగా ఒత్తుకుంటే క్రిస్పీగా వస్తాయి, లోపల ఎక్కువ పిండి ఉండదు. ఇలా మీకు కావాల్సిన విధంగా అరిసెని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరిసె వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అరిసె బాగా కాలిన తర్వాత ఒకవేళ మీ దగ్గర అప్పకలు లేకపోతే ఇలా 2 గరిటెల మధ్యలో పెట్టుకుని ఒత్తుకున్నా కానీ ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అప్పకలు ఉంటే కనుక అప్పకలతో అయినా ఒత్తుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న అరిసెల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అరిసెలు రెడీ అయిపోయాయి. ఇలా మీరు ఎప్పుడైనా ఒకేసారి అరిసెల పిండి ఎక్కువ కలుపుకుంటే కనుక సగం పిండి అరిసెలు ప్రిపేర్ చేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎవరైనా ఎంతో ఈజీగా అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.